మైథున క్రియలో మనకు మందారం పూలని వాడతారు. అలా ఈ 5 రకాల క్రియలను వాడి చేస్తారండి. వీటి ద్వారా ఇప్పుడు నేను చెప్పిన ఈ దేవతా శక్తులనే వాళ్ళు పలుకుతారు అనేది అసలైన కాన్సెప్టు. ఈ పంచమకారాల కాన్సెప్ట్. దీనికి తోడు రకరకాల మంత్రాలు అవన్నీ వేసేసి ముద్రలు వేసేసి చేస్తారు సార్. అప్పుడు ఆ పూజ అనేది ఫినిష్ అయిపోతుంది హవన్తోటి. మరి ఈ విద్యలు మాకు నేర్పిస్తారా గురుగారు? అంటే ఎవరికన్నా కావాలంటే నేర్పిస్తారా? నేర్పిస్తాను సార్, కాంటాక్ట్ చేయండి. చేస్తాను, నేర్పిస్తాను. ఎందుకు నేర్పిమండి? నేను కూడా శిష్యగణాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను. అంటే ఇప్పటివరకు కామాఖ్య అంటే 2 పేర్లే వినిపిస్తాయి కదా, మరి లేదు సార్, ఇవి కూడా నేర్పిస్తాను. దాని ముందు పర్వాలేదు, ఎవరైనా స్టూడెంట్స్ వస్తే నేర్పిస్తాను. ఉన్నారు చాలా మంది అడుగుతుంటారు, ప్రాపర్ టైం వచ్చినప్పుడు నేర్పిస్తానులే అన్నాను. సో ఎవరైనా అడిగితే నేర్పిస్తాను. చాలా మంది డబ్బు నష్టపోతుంటారు, ధన నష్టం జరుగుతుంటుంది చాలా మందికి. అప్పటిదాకా అసలు నేను అట్లా తిరిగేవాడు సడన్గా కుప్పగూలిపోతాడు. అంటే ఇది సడన్గా జరుగుతుందా, లేదంటే ప్రకృతి కానీ దైవం కానీ ఈ నష్టం ధన నష్టం జరిగే ముందు ఏమన్నా సూచనలు ఏమన్నా ఉంటాయా గురుగారు? ఖచ్చితంగా ఇస్తుంది సార్. ప్రతిదీ మనకు నేచర్ ఇస్తూనే ఉంటుంది. నేచర్ అంటే ప్రకృతి అంటే శక్తి. అవును. అమ్మవారు మనకి మీరు నమ్మినా నమ్మకున్నా కొన్ని రూపంలో మనకి చెప్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ధన నష్టం జరగబోతోంది అనుకుంటే, మీకు ఒకవేళ వాహనాలు ఉంటే ఆ వాహనాలు చెడిపోవడం స్టార్ట్ అవుతాయి. రిపేర్లు, మాటికి మీ వెహికల్స్ రిపేర్లు రావడము, మీ భార్య చేత మీరు తిట్లు తినడం, భార్య తిట్టడం. భార్యలు రోజు తిడతారు కదా సార్ భర్తలు. అందుకని ధనం నష్టపోతానే ఉంటారు, ప్రాపర్ ఇన్కమ్ ఉండదు. భార్యల చేతి ఎప్పుడు తిట్లు తినకూడదు మగవాడు. అలాగని భార్యను తిట్టకూడదు. పద్ధతిగా చిలక గోరింకలు అంటారు కదా, అలా ఉండాలన్నమాట. భార్య మీకు మాటికి తిడుతోంది అంటే నీవు జీవితంలో ఎందుకు పనికిరాని వాడే అయిపోతావు. భార్య చేత తిట్టించుకోకూడదు. ఇలా స్త్రీ తిట్టడం వలన కూడా మనకు ధన నష్టం జరుగుతుంది. ఒక్కొక్కసారికి ఇంట్లో అవన్నీ వస్తూ ఉంటాయి, గబ్బిలాలంట, పిచ్చుకలంట, ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవి కూడా మనకు అవి కూడా బ్యాడ్ ఇండికేషనే. అసలు ఒక్కొక్కసారి గబ్బిలం వస్తే ఇంట్లో ఇడిచిపెట్టమనింది శాస్త్రం. గబ్బిలం ఇంట్లోకి దూరిందంటే ఇంట్లో ప్రాణ నష్టం జరగబోతోందని అర్థము. శాస్త్రం చెప్పింది, నేను చెప్పలేదు. అందుకనే గబ్బిలం ఎందుకు వస్తుందంటే సార్, ఆ ఇంట్లో ఏదైనా తీసుకుపోవాలని ఉన్న తన యొక్క నెగిటివ్ ఎనర్జీని వదిలి వాడిని ఇంకా క్షీణింపజేసాక ఎంటర్ అవుతుందంట. అది గబ్బిలం ఆ ప్రాణశక్తిని తినేస్తుందంట వచ్చి ఆ మనిషిది. వాంది అది తీసుకొని దాన్ని వానికి వేసిపోతుందంట. అప్పుడు వీని ప్రాణశక్తి అంతా వెళ్ళిపోతుంది, ఇంకా ఈజీ అవుతుందంట యముడికి తీసుకుపోయేది. సో ఇలా మనము వీటి గురించి ఎంత చెప్పుకున్నా వస్తానే ఉంటాయి సార్. ఇవి కుటుంబాల్లో ఆస్తి తగాదాలు చూస్తుంటాం మనం. అన్నం తమ్ముడు మోసం చేస్తుంటాడు, తమ్ముడిని అన్నం మోసం చేస్తుంటాడు, లేదా తల్లిదండ్రులే పిల్లలకు సమానంగా పంచకుండా ఇబ్బంది పెడుతుంటారు. వాళ్ళే ఈ ఆస్తి తగాదాల్లో గొడవలు పడుతుంటారు కదా. దీనికి ఏమైనా తాంత్రిక పరిష్కారం ఉంటుందా గురించి? ఉంటుంది సార్, ప్రతి దానికి తంత్రాల్లో ఉంటుంది సార్. ఈ కోర్టు కేసులు ఇట్లాంటి వాటికి మనకు బగలాముఖిలోనే కుళ్ళుకు బగలాముఖి అని వస్తారు. స్తంభన విద్యలకు ప్రతీతి అన్నమాట. వీటిని చేయడం ద్వారా 100%లో మీకు దాదాపు ఒక 70-80% రిజల్ట్ వస్తాయి. తర్వాత వారాహి చేస్తున్నారు ఈ మధ్య అంతా, వారాహి అని చెప్పేసి. వారాహి కూడా మీకు ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు చాలా మంచిగా మీకు వర్కౌట్ అవుతారు. కొంతమంది అంటారు, గురుగారు మేము వారాహి చేస్తున్నాము కానీ మాకు ఏమీ రిజల్ట్ రాలేదంటారు. ఎందుకంటే భక్తులు కోరుకునేది వాళ్ళ యొక్క కోరికలు నెరవేరడమే, అంతే కదండి. పాపం ఎంతో వేలు లక్షలు పెట్టి పూజలు చేయిస్తారు కానీ కావు. మరి ఎందుకు కావు అనేది ఒక పెద్ద క్వశ్చన్. దీనికి మనకు తాంత్రిక శాస్త్రం ఏం చెప్పిందంటే, మీరు చేయించుకున్నప్పుడు ఆ చేయించిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆ ఎనర్జీ మీతో పాటు వచ్చేస్తుంది. మీ హౌస్కో మీ దగ్గరకో ఎక్కడో మీతోనే ఉంటుంది. మెయింటైన్ చేయగలగల ఆ ఎనర్జీని. ఇప్పుడు ఒక బెంచ్ కారు కొనుక్కున్నట్లు కాదు సార్, దాన్ని మెయింటైన్ చేస్తే తెలుస్తుంది నెలకి ఎంత ఖర్చు వస్తుందో. ఒక ఏనుగును కొని మేపినట్ల మామూలుగా సార్ చిన్న కారు కొంటే ఏంటి సార్ ఎంత. సో అట్లా మెర్సిడెస్ టైప్ ఆఫ్ పూజలు మీరు చేయించుకుంటున్నప్పుడు దాని మెయింటెనెన్స్ కూడా ఉంటుంది కదా. వచ్చినామమ్మా ఇచ్చుకుంటే పుచ్చుకుంటే వాయనం కాదు. దిస్ ఇస్ ద తాంత్రిక్. భయంకరమైన శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తిని మీరు మెయింటైన్ చేయగలగాలి. ఎలా? ప్రాపర్గా దానికి ప్యాంపరింగ్ అవన్నీ ఉండాలి. ఆ వచ్చిన శక్తికి మీరు మీ జప్ని మీ తప్ని అంతా దానం చేసేసి
మీరు అది మెయింటైన్ చేసినప్పుడు అన్ని పూజలు వర్కౌట్ అవుతాయి. బాబా దీనికి కూడా తాంత్రికుడు కానీ లేదంటే ఆ పండగ కానీ ఒక మంత్రం ఇస్తాడు అని చేయండి అని వీళ్ళు చెయ్యరు. సో అలాంటప్పుడు ఎలా వర్కౌట్ అవుతాయి సార్? ఊరికే డబ్బులు కట్టినాం, పేమెంట్ కట్టినాం అయిపోయిందంటే ఇది ఏమైనా సీటా? డబ్బులు కడుతూనే ఇది చేయడానికి. సో కాబట్టి ఇవన్నీ మెయింటైన్ చేయగలగాలి, అప్పుడు మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది. సూపర్. అండ్ గురూజీ, డబ్బు రావాలి గురూజీ, ఏమన్నా చేయండి, డబ్బు రావాలి, ఆర్థిక వృద్ధి కలగాలి, కుటుంబంలో ఇట్లా ఉండాలి. దీనికి ఏమన్నా తాంత్రిక పరిహారాలు ఉంటాయా, సామాన్యులు చేసుకోదగ్గవి కానీ? సార్ దీంట్లో మనకు డబ్బు రావాలి అంటే ఫస్ట్ కామపాల తంత్ర అని ఒకటి ఉంటుంది. ఓకే, అది ఒక వెరీ ఇంపార్టెంట్ తంత్ర. షడ్వర్గ తంత్ర అని ఒకటి ఉంటుంది, అది ఒకటి. తర్వాత అమలేచ్ఛలింగ తంత్ర అని ఒకటి ఉంటుంది, ఇది. ఇక కొన్ని గుప్త తంత్రాలు ఉంటాయి, నన్ను కాంటాక్ట్ చేసిన వాళ్ళకి చెప్తాను. సో ఇలా ఇన్ని తాంత్రిక విధి విధానాలు అనేవి ఉంటాయి. వీటి ద్వారా డబ్బు వస్తుందని కాదు సార్, డబ్బు జనరేట్ చేసే ఐడియాలజీ మీకు క్రియేట్ చేస్తుంది. ఓకే ఓకే. చాలా ధనాకర్షణ అంటే ఇంకా ధనం ఏం కూర్చొని ఉంటుంది మీకోసం వచ్చేకి. ధనానికి ఒక రూల్ ఉంటుందండి. చాలామంది ధనం భయంకరంగా సంపాదిస్తారు, ధనం ఇట్లా కూడా పోతుంది. భయంకరంగా ఊరికి ఎత్తి పెడతా ఉంటారు, సేవింగ్స్ 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 అని. అట్లున్నప్పుడు 1 fine day వెళ్ళిపోతుంది. మనకు చిన్నప్పుడు సిరిత వచ్చును అది విన్నాం కదండి, ఆ పద్యం గుర్తు రావట్లేదు, అది ఒకటి గుర్తొస్తుంది. అలా డబ్బు వచ్చేస్తుంది మీ దగ్గరికి, మీరు దాన్ని ఊరికే సేవింగ్స్లో పెట్టుకుంటున్నారు అనుకోండి, 1 fine day ఎగిరిపోతుంది. అందుకని డబ్బు అనేది బూమరాంగ్ లాంటిది అనమాట. మీరు దాన్ని ఖర్చు పెట్టాలి ప్రాపర్గా. ఖర్చు పెట్టమంటే గోవాకు పోయి క్యాసినో ఆడేది కాదు. ఖర్చు పెడితే అది మళ్ళీ తిరిగి మీ దగ్గరకు వస్తుంది. అయినా మీరు కూడా ఈ మధ్య గోవాలో ఎక్కువ కనిపిస్తున్నట్టున్నారు. గోవాలో పూజలు, గోవాలో కూడా పూజలు? అయ్యో సార్, గోవా భయంకరమైన ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఏం లేదండి, గోవా భయంకరమైన తంత్రపీఠ అది. మాకు తెలిసిందల్లా సముద్ర తీరాలు, బియరు. అట్లేం లేదు సార్, గోవా కూడా చాలా అద్భుతమైన ఒక తంత్రశక్తి కలది. ఎందుకంటే చెప్తాను చూడండి, గోవా ఒరిజినల్ పేరు గోవపురి. గోపురి, అందుకే దానికి గోవా అంటారు. పోర్చుగీస్ వాళ్ళంతా వచ్చిన తర్వాత అదంతా మారిపోయింది అంటే దాని ఒరిజినల్ పేరు గోవపురి, గోమంతకము అని కూడా అంటారు గోవాని. గోవాలో అసలు అది ఎట్లా ఫామ్ అయిందంటే, పరశురాముడు ఉన్నాడు కదండి, శ్రీ మహావిష్ణు అవతారము. ఆయన రాజులందరినీ చంపుకుంటూ వస్తారు కదా, ఆ రాజులందరినీ చంపుకుంటూ వచ్చినప్పుడు ఇటువైపు కూడా వస్తాడు ఈ గోపురి దగ్గరికి. ఈ గోపురి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆయనకు ఆ సముద్రము అదంతా కొంచెం ఆహ్లాదాన్ని ఇస్తుంది పరశురామునికి. అంటే ఎంత టెంపర్ గల వ్యక్తి, అగ్రెషన్గా ఉన్న వ్యక్తికి కానీ అదే సినిమాలో త్రివిక్రమ్ గారు అన్నట్టు వాడికి కొంచెం పూలు అమ్మాయిలు చూపించండి అన్నట్టు, పరశురాముడు కూడా ఆ నేచర్ అవన్నీ చూసేసి కొంచెం రిలాక్సేషన్ మోడ్ వస్తుందంట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, కానీ సముద్రం చాలా భీకరంగా ఉండడంతో సముద్రాన్ని ఇది చేయడానికి అని చెప్పేసి 2 బాణాలు వేస్తాడు. వేస్తే ఇప్పటికీ అక్కడ మనకు 2 నదులు కనపడిస్తాయి గోవాలో. సో ఆ 2 నదుల దగ్గర ఆ బాణాలు పడితే తర్వాత ఆ ఏరియా అంతా కూడా చాలా ఫెర్టైల్గా అయిపోతుంది. ఓకే.